హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో ఏంటంటే బియ్యం రవ్వ అప్పడాలు. ఈ అప్పడాలు అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ ఎండలకి అప్పడాలు పెడితే ఒక్క రోజులో ఎండిపోతాయి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక ప్రాసెస్ చూడండి. ఒక బౌల్ తీసుకోవాలి, అందులోకి ఒక కప్పు నిండా తీసుకుంటున్నాను బియ్యం రవ్వ అనేసి. తర్వాత కప్పుతో అయితే బియ్యం రవ్వ తీసేసుకున్నాము, అదే కప్పుతో వాటర్ తీసేసుకోవాలి. వాటర్ తీసేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి. డైరెక్ట్ వాటర్లో పోస్తే ముద్దలు కడుతుంది కాబట్టి ముందే ఈ విధంగా ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఉండలేమీ లేకుండా ఈజీగా కలుపుతూ ఉడికించేసేసుకోవచ్చు. ఉండలేం లేకుండా కలిపేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. పెద్ద గిన్నె తీసేసుకోవాలి, ఇందులోకి 7 కప్పుల వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఈ బియ్యం రవ్వ అప్పడాలకి వాటర్ అనేసి మొత్తం 8 కప్పులు పడతాయి. ఆల్రెడీ ఒక కప్పు బియ్యం రవ్వలో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 7 కప్పుల వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా మరిగించుకోవాలి. కొంచెం మరుగుతూ ఉండగానే ఇందులోకి సాల్ట్ తీసేసుకోవాలి. ఎక్కువగా రుచికి సరిపడా తీసుకోవద్దు. ఎప్పుడైనా అప్పడాలలో సాల్ట్ అనేది తక్కువగా తీసేసుకోవాలి. బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పిండిని కొంచెం యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు, ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని కొంచెం వేస్తూ యాడ్ చేసేసుకోవాలి. పిండి అనేది యాడ్ చేసుకునే టైంలో సిమ్లో పెట్టేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఈ విధంగా కొంచెం యాడ్ చేస్తూ కలిపేసుకోవాలి. బియ్యం రవ్వ అనేది యాడ్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి, లేదంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం చిత్తుతుంది, ప్లస్ యాడ్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. చేయికి వేడి అనేది బాగా తగులుతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవాలి. బియ్యం రవ్వ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుతూ రవ్వ అనేది బాగా ఉడికించుకోవాలి. రవ్వ అనేది ఏమాత్రం సరిగ్గా ఉడక్కపోయినా సుత అప్పడాలు అనేది విరిగిపోతాయి. చిక్కగా రావాలి. ఈ విధంగా కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. కావాలి అంటే ఇదే ప్లేస్లో కొంచెం అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నా కాబట్టి యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఉడికించుకోవాలి ఒక 3-4 నిమిషాలు. ఇందులోనే 2 స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. పిండి అనేది ఇంకాస్త చిక్కగా రావాలి. పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా రవ్వ అప్పడాలు అనేది వస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా పక్కన ఉంచేసుకోవాలి, అంతే. 5 నిమిషాల తర్వాత పిండి అనేది కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద బౌల్తో పెట్టడం కష్టం కదా, ఒక చిన్న స్టీల్ గిన్నెలోకి పిండి తీసేసుకుంటున్నా. ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుంటే అప్పడాలు అనేది పెట్టడం చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న బౌల్లోకి పిండి తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను, కవర్ తీసుకోవట్లేదు. కవర్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కదా, ప్లాస్టిక్ అనేది, అందుకే కాటన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఈ కాటన్ క్లాత్ని వాటర్లో తడిపేసుకోవాలి. కొంచెం తడి ఉంటే సరిపోతుంది, పొడి క్లాత్ మాత్రం వేసుకోకూడదు. క్లాత్ వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్తో పెట్టేసుకోవాలి. ఈ విధంగా మీకు చిన్నగా కావాలి అంటే చిన్నగా పెట్టేసుకోవచ్చు, లేదంటే పెద్దగా కావాలి అంటే పెద్దగా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్పై పెడుతున్నాం కాబట్టి అప్పడాలను మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్తో పెట్టేసుకుంటే మంచిగా వస్తాయి అప్పడాలు అనేసి. పై పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవచ్చు. ఒకవేళ కవర్పై పెట్టుకోవాలనుకుంటే మాత్రం
పిండి అనేది పూర్తిగా చల్లారిపోయాక మాత్రమే కవర్పై పెట్టేసుకోవాలి. ఈ అప్పడాలను నేను ఫ్యాన్ కిందనే పెడుతున్నాను. నేను పెట్టేసరికి 11 అయింది, అందుకే నేను ఫ్యాన్ కిందనే పెట్టేసుకుంటున్నా. ఒకవేళ మార్నింగ్ అయితే ఎండలో పెట్టేసుకోవచ్చు మీకు ఎండ అవైలబుల్లో ఉంటే, లేకపోతే ఈ విధంగా ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా మార్నింగ్ వరకు చక్కగా ఎండిపోతాయి. ఇక్కడ నేను మొత్తం పెట్టాక చూపిస్తున్నాను ఈ అప్పడాలను. ఇక్కడ నేను ఫ్యాన్ కింద పెట్టాను కాబట్టి ఫ్యాన్ అనేది స్పీడ్గా పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. మార్నింగ్ వరకు అన్నీ చక్కగా ఎండిపోయాయి. సో ఈవినింగ్ కొంచెం ఎండిపోయినవి కొంచెం ఊడొచ్చేస్తూ ఉంటాయి, వాటిని ఒకవైపు తిప్పేసాను. క్లాత్ వెనుక బాగాన వాటర్ చల్లేసుకోవాలి. వాటర్ చల్లేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేస్తే అప్పడం అనేది ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఈ అప్పడాలు అనేసి అప్పడాలు ఈ క్లాత్ నుండి తీసేటప్పుడు క్లాత్ని మాత్రమే లాగాలి, అప్పడాన్ని లాగకూడదు. ఈ విధంగా అయితే చాలా సింపుల్గా వస్తాయి అప్పడాలు. వాటర్ చల్లాక కూడా రాకపోతే మరి కాస్త వాటర్ చల్లేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల అప్పడాలు అనేసి చాలా త్వరగా ఒలిచేసేసుకోవచ్చు. అప్పడాలు అనేది తడిగా ఉంటాయి కదా, అన్నీ ఒలుచుకున్న తర్వాత మళ్ళీ అప్పడాలను ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒకవేళ ఎండ సరిగ్గా లేదు అంటే ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు. ఒక 3-4 గంటలు, ఎండలో అయితే ఒక 2 గంటలు సరిపోతాయి. అప్పడాలు అన్నీ మంచిగా డ్రై అయ్యాక ఇలా ఉంటాయి అప్పడాలు అనేసి. ఇప్పుడు వేయించి చూపిస్తాను ఈ అప్పడాలని. ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ విధంగా అప్పడాన్ని కొంచెం ప్రెస్ చేస్తూ వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టద్దు, అలాగని మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు. అలాగని ఆయిల్ అనేది హీట్ అవ్వకముందు మాత్రం అస్సలు అప్పడం వేయకూడదు. బాగా హీట్ అయితేనే మంచిగా వేగిపోతాయి ఈ అప్పడాలు అనేవి. చాలా సింపుల్గా వేగిపోతాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, ప్లస్ టేస్టీగా బాగుంటాయి అప్పడాలు. పప్పుచారులోకైనా తినేయచ్చు, పప్పు కర్రీ లేదంటే స్నాక్గా కూడా తినేయచ్చు. ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటాయి ఈ అప్పడాలు. చాలా సింపుల్గా చేసుకునే అప్పడాలు అనేది రెడీ అయిపోయాయి కదా. చేసుకోవడం చాలా సింపుల్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి చేసి పెట్టుకుంటే 1 year హ్యాపీగా తినేయచ్చు.